తెలుగు భాషాభిమానులకు స్వాగతం. నేను మీ భాస్కరాచార్య. సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు భాషను చక్కగా నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా తెలుగు వారాల పేర్లు నేర్చుకున్నాం, నక్షత్రాల పేర్లు నేర్చుకున్నాం, అలాగే నెలల పేర్లు నేర్చుకున్నాం, ఋతువుల పేర్లు నేర్చుకున్నాం. ఈరోజు తిథులు ఏ విధంగా వస్తాయి, తిథి అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో చక్కగా నేర్చుకుందాం. విషయంలోకి వెళ్ళే ముందు నా వీడియోని ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అయితే విషయంలోకి వెళ్తే తేదీ అనే మాట తిథి అనే పదం నుంచి వచ్చింది. తేదీ అనే మాట తిథి అనే పదం నుంచి వచ్చింది. తిథి అంటే ఏమిటంటే మనం నెలలో 30 రోజులు ఉంటాయని నేర్చుకున్నాం కదా. ఈ సంవత్సరంలో ఉన్న 12 నెలల్లో నెలకు 30 రోజులు చొప్పున ప్రతి నెల నడుస్తూ ఉంటుంది. మరి ఈ 30 రోజుల్లో మనం మొదటి 15 రోజులని శుక్లపక్షమని, తర్వాత 15 రోజుల్ని కృష్ణపక్షమని పిలుస్తూ ఉంటాం. పక్షము అంటే 15 రోజులు అని అర్థం. పౌర్ణమికి ముందు 15 రోజుల్ని శుక్లపక్షంగాను, అమావాస్యకి పౌర్ణమికి మధ్యలో ఉన్న 15 రోజుల్ని కృష్ణపక్షంగాను చెప్తారు. ఈ శుక్లపక్షాన్ని కృష్ణపక్షాన్ని, శుక్లపక్షాన్ని శుద్ధపక్షమని, అలాగే కృష్ణపక్షాన్ని బహుళపక్షం అని కూడా పిలుస్తారు. అయితే ఈ ఒక పక్షంలో 14 తిథులు, తర్వాత వచ్చే పౌర్ణమి, మొత్తం 15 రోజులుగాను, అలాగే కృష్ణపక్షంలో 14 తిథులు, తర్వాత వచ్చే అమావాస్యతో కలిపి 15 రోజులుగాను, మొత్తం ఈ 30 రోజులని కలిపి మనం ఒక నెలగా లెక్కిస్తాం. ఇందులో మనం ప్రస్తుతం వాడుకలో ఉన్న ఈ క్యాలెండర్ ఏదైతే ఉందో 1, 2, 3, 4 తేదీలు ఎలాగైతే లెక్క పెడుతున్నామో అలాగే 14 వరకు కూడా మనం అంకెల్లోనే లెక్కిస్తాం. 15వ రోజున పౌర్ణమి అని, అలాగే మళ్ళీ పౌర్ణమి మరుసటి రోజున మళ్ళీ మొదటి రోజు పాడ్యమి, విధియ, తదియ, నెంబర్స్ అలాగే ఎలాగైతే వస్తున్నాయో సంఖ్యలు వస్తుందో అలాగే ఆ సంఖ్య రూపంలోనే 14 అక్షరాలని 14 సంఖ్యల్ని లెక్కిస్తూ తిథులను లెక్కిస్తాం. తర్వాత పౌర్ణమి అమావాస్యల ద్వారా ఈ నెలను పూర్తి చేసుకుంటాం. ఇందులో ఇప్పుడు మొదటి తిథిని మనము పాడ్యమి, ప్రథమ అంటాం కదా, దానికి పాడ్యమి మొదటి రోజు అని అర్థం. విధియ రెండవ రోజు, ద్వితీయ అంటాం కదా, దాన్ని విధియ. తదియ తృతీయ, మనం సంస్కృతంలో తృతీయం అని చెప్తాం కదా, అలాగా తదియ. చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య. మొదటి 15 రోజుల చివరన పౌర్ణమి వస్తుంది. పౌర్ణమి తర్వాత మళ్ళీ వచ్చే మొదటి రోజుని పాడ్యమి, రెండవ రోజు విధియ, మూడవ రోజు తదియ, నాలుగవ రోజు చవితి, ఐదవ రోజు పంచమి, ఆరవ రోజు షష్ఠి, ఏడవ రోజున సప్తమి, ఎనిమిదవ రోజు అష్టమి, తొమ్మిదవ రోజు నవమి, 10వ రోజు దశమి, 11వ రోజు ఏకాదశి, 12వ రోజు ద్వాదశి, త్రయోదశి 13వ రోజున, చతుర్దశి 14వ రోజున, ఆ 15వ రోజున అమావాస్య వస్తుంది. అక్కడికి నెల పూర్తవుతుంది అన్నమాట. ఇలాగా ప్రతి నెలలో వచ్చే ఆ తేదీ అదే తిథి. మనం చెప్పుకుంటున్న తిథి అనేది తేదీగా చెప్పుకుంటాం. ఇప్పుడు చెప్పుకుంటున్న తేదీ అనే మాట తిథి అనే పదం నుంచే వచ్చింది. కాబట్టి మీరు ఎప్పుడైనా దేవాలయానికి వెళ్తే అర్చకుడు మన తాలూకు అడ్రస్ అంతా కూడా సంకల్పం రూపంలో భగవంతుడికి తెలియజేస్తాడు. ఎవరు
ఎప్పుడు ఎక్కడ అర్చన చేస్తున్నారో అనే విషయాన్ని అక్కడున్న అర్చకుడు అక్కడ మధ్యవర్తిగా, మనకు భగవంతుడికి మధ్యవర్తిగా ఆ రోజున మనం సంవత్సరం పేరు, అలాగే సంవత్సరంలో ఉన్న భాగాలు, 2 భాగాలు ఆయనాలు అంటారు. ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 భాగాలు ఉంటాయి. ఏ ఆయనంలో, ఏ ఋతువులో, ఏ నెలలో, ఏ పక్షంలో, ఏ తేదీన నువ్వు ఏ నక్షత్రంలో ఏ యోగ కరణాలు, పంచాంగంలో భాగాలను యోగ కరణాలుగా కూడా చెప్తాం. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు, వీటిని పంచ అంగములు అంటారు. వీటన్నిటినీ తెలియజేస్తూ నువ్వు ఏ గోత్రానికి సంబంధించిన వాడో, ఏ గోత్రంలో జన్మించావో నీ పేరుతో సహా అక్కడ అర్చకుడు ఆ భగవంతుడికి తెలియజేస్తూ నీ యొక్క కోరికలను ఏవైతే ఉన్నాయో, దేనికోసం నువ్వు అర్చన చేసుకుంటున్నావో ఆ విషయాలను కూడా తెలియజేస్తూ భగవంతుడికి మన తాలూకా విషయాన్నంతటిని కూడా తెలియజేస్తాడు. అలాంటి సందర్భంలో మనం ఏదైతే తిథి ఉందో ఆ తిథిని ఎక్కువగా వింటూ ఉంటాం. కాబట్టి మనం తప్పకుండా తెలుసుకోవాల్సినవి, నెలలో ఎన్ని పక్షాలు ఉంటాయి, ఏ పక్షంలో ఆ రోజున ఏ తిథి వస్తుంది అనే విషయాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. అయితే నెలలు 12 నెలలు అని చెప్పుకున్నాం కదా. ఈ 12 నెలల్లో ఒక 6 నెలలు సంవత్సరంలో సగభాగం ఉత్తరాయణంగాను, సంవత్సరంలో సగభాగం దక్షిణాయనంగాను ఉంటాయి. ఆయనం అంటే ప్రయాణం. సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసే, భూమధ్య రేఖకు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసే 6 నెలల కాలాన్ని ఉత్తరాయణంగాను, సూర్యుడు భూమధ్య రేఖ నుంచి దక్షిణ దిశగా ప్రయాణం చేసే 6 నెలల కాలాన్ని దక్షిణాయనంగాను చెప్తారు. అయితే ఇది సౌరమానం ప్రకారం మనకి సంక్రాంతి పుణ్యకాలం అంటాం కదా. అంటే సంక్రమణం, మకర సంక్రమణం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన పుణ్యకాలం ఏదైతే ఉందో అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. అక్కడ నుంచి సూర్యుడు నెల రోజులకు ఒక రాశిని మారుతూ ఉంటాడు. ఆ మకర రాశి, కుంభ, మీన, అలాగే మేష, వృషభ, మిథున, ఈ రాశులు 6 రాశులని దాటుకుంటూ 7వ రాశి అయిన కటక రాశి, ఆ కర్కాటక రాశిలోకి వచ్చేసరికి 6 నెలలు కంప్లీట్ అయ్యి 7వ రాశి వస్తుంది. ఆ 7వ నెలలో 7వ రాశిలో కర్కాటక సంక్రమణం అంటారు. అక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనకి దక్షిణాయనం మొదలవుతుంది. కాబట్టి ఆ దక్షిణాయనం నుంచి మళ్ళీ మకర సంక్రాంతి వరకు ఉండే 6 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ 6 నెలలని దక్షిణాయనంగా చెప్తాం. కాబట్టి ఈ ఉత్తరాయణము, దక్షిణాయనము అనేవి సంవత్సరంలో వచ్చే 2 భాగాలు. శుక్లపక్షము, కృష్ణపక్షం అనేవి 15 రోజులు, నెలలో వచ్చే 2 భాగాలు. ఇలాగా మనం కృష్ణ శుక్లపక్షాలని నెలలో తెలుసుకుంటూ ఉంటాం. అలాగే వచ్చే వీడియోలో మనం సంవత్సరాలు, తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాల పేర్లను నేర్చుకుందాం, చదవడం నేర్చుకుందాం, రాయడం నేర్చుకుందాం. కాబట్టి ఈ తెలుగు భాష నేర్చుకునే ప్రయత్నంలో మనం వీటిని అక్షరాలను, గుణింతాలను కూడబలుక్కుంటూ నేర్చుకుంటే ఈ 15 తిథులు మనకి అనర్గళంగా వస్తాయి. కాబట్టి మనం వాటిని పాకు దీర్ఘమిస్తే పా, డా కింద యావత్తిస్తే డ్యా, పాడ్యా, మాగ్గుడిస్తే మీ, పాడ్యమి అలా చదివించండి పిల్లలకి. వాగ్గుడిస్తే వి, దాగ్గుడిస్తే ది, యా, విధియా. తా, దాగ్గుడిస్తే ది, తది, యా, తదియా. చా, వాగ్గుడిస్తే వి, తాగ్గుడిస్తే తి, చవితి. పా, చాకు దాపలు 0 పెడితే ఇంచా, మాగ్గుడిస్తే మీ, పంచమి. షా, షా కింద ఠా ఒత్తిస్తే ఇష్టా, ఇష్టా గుడిస్తే ఇష్టి, షష్ఠి. సా, పా కింద తా ఒత్తిస్తే ఇప్తా, మా గుడిస్తే మీ, సప్తమి. ఆ, షా కింద టా ఒత్తిస్తే ఇష్ట, మా గుడిస్తే మీ, అష్టమి. నా, వా, మా గుడిస్తే మీ, నవమి. దా, శా, మా గుడిస్తే మీ, దశమి. ఏ,
కాకు దీర్ఘమిస్తే కా, ఏకా, ద షాగుడిస్తే సి, ఏకాదశి. దా కింద వావొత్తిస్తే ద్వా, ద్వాకు దీర్ఘమిస్తే ద్వా, ద షాగుడిస్తే సి, ద్వాదశి. తా కింద రావొత్తిస్తే త్ర, యాకు ఓత్తమిస్తే యో, ద షాగుడిస్తే సి, దశి, త్రయోదశి. చ తాకుమిస్తే తు, రా కింద దావొత్తిస్తే ద, షాగుడిస్తే సి, చతుర్దశి. పాకు ఔత్తమిస్తే పౌ, రా కింద నావొత్తిస్తే రన్న, మాగుడిస్తే మీ, పౌర్ణమి. లేదా మాకు దీర్ఘమిస్తే మా, వాకు దీర్ఘమిస్తే వా, శా కింద యావత్తిస్తే స్య, అమావాస్య అని పిల్లలకి ఈ 15 తిథుల పేర్లు నేర్పించండి. అలాగే శాకమిస్తే సు, కా కింద లావస్తిస్తే క్ల, శుక్ల, ప, ఛాకు సున్నా పెడితే క్షం, శుక్లపక్షం. శాకమిస్తే సు, ధా కింద ధావతిస్తే ధ, శుద్ధ, ప, ఛాకు సున్నా పెడితే క్షం, శుద్ధపక్షం, శుక్లపక్షం లేదా శుద్ధపక్షం. కాక వట్ట చూడిస్తే క్రు, షా కింద నావత్తిస్తే క్షణ, కృష్ణ, ప, ఛ, ఛాకు సున్నా పెడితే క్షం, పక్షం, కృష్ణపక్షం. దాన్ని బా హాకుమిస్తే హు, బహు, లా, బహుళ, ప, ఛాకు సున్నా పెడితే క్షం, బహుళపక్షం అని కూడా చెప్తాం. ఇలాగా నెలలో వచ్చే తిథుల పేర్లను పిల్లలకు నేర్పించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. స్వస్తి.